ఛానల్ స్వాగతం. విశాఖ జిల్లా గాజువాక. నేను మీ శివప్రసాద్. గాజువాక సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ, తెలుగు సినీ రంగానికి మగమహారాజు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పురస్కరించుకుని మెగా అభిమానులు మెగా వారోత్సవాలు నిర్వహించారు. ఈ వారోత్సవంలో భాగంగా ఆదివారం బీసీ రోడ్ ఆంధ్రా బ్యాంక్ కోడలిలో అఖిల భారత మెగా ఫ్యామిలీ ఉపాధ్యక్షులు కోయిలాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మెగాస్టార్ చిరంజీవి యువత అధ్యక్షులు పోలారౌతు వెంకటరమణ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అన్నయ్య చిరంజీవి మీద అభిమానంతో పెద్ద ఎత్తున మెగా అభిమానులు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి రక్తదాన శిబిరానికి వచ్చేసి రక్తదానం చేశారు. ఈ రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు గడసల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, గంధం వెంకట్రావు, టీడీపీ నాయకులు ప్రసాద్ శ్రీనివాస్, ఆడారి రామకృష్ణ వీరిరువురు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ప్రత్యేక అతిథులుగా వచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే రక్తదానం చేసిన చిరంజీవి అభిమానులకు తమ చేతుల మీదుగా సర్టిఫికేట్స్, మెడల్స్ ఇచ్చి వారిని అభినందించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో మెగా ఫ్యామిలీ అభిమానులు ఎప్పుడు ముందుంటున్నారని అన్నారు. అభిమాన హీరో జన్మదిన వేడుకలు పురస్కరించుకుని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అని, అందులోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. అనేక ప్రమాదాలు జరిగి రక్తం అవసరమై ప్రాణాలు కోల్పోతున్న వారికి ఇటువంటి రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన రక్తాలతో వారి ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు. ఇటువంటి రక్తదాన శిబిరాలలో స్వచ్ఛందంగా యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి వేరొకరి ప్రాణదానం చేస్తున్న ప్రతి ఒక్కరి రక్తదాతని ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ PRO రావు, స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ అధినేత దాసర్ బుజ్జి, బొంతు కనకరాజు, M దేముడు, CH శంకర్రెడ్డి, పల్లారాజు, పల్లా కనకరాజు, ఉరుకోటి రాము, నర్సింగ్ పాల్గొని విజయవంతం చేశారు. జై శ్రీమన్నారాయణ. రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు గాజువాక శాసనసభ మాట మన్నించి గాజువాక జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మా మాట మన్నించి మెగా ఫ్యామిలీ యువత మాట మన్నించి విచ్చేసిన మా అన్న రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మెగా ఫ్యామిలీ అందరూ కూడా జై శ్రీమన్నారాయణ, జై బాబు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ చేశారు కదా, వాళ్ళందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గంధం వెంకట్రావు గారు, గణశాల వెంకట్రావు గారు, అలాగే సింహాచలం ఇచ్చేసిన ఎవరైతే అలాగే సింహాచలం ఇచ్చేసిన పిట్ట శ్రీహరి గారికి ఇంకొక చాలా సంతోషంగా, నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా మనస్ఫూర్తిగా కడుపు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నిజంగా భగవంతుడు నూరేళ్ళుగా చల్లగా ఉండాలని చెప్పేసి ఓ కృష్ణ చెప్పమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అలాగే డి ప్రణీత్ ధర్మారావు గారు, అలాగే జి కామేశ్వరరావు గారు, అలాగే జి దుర్గా ప్రసాద్ గారు. సార్ ఈ ద్వారా 20 మంది బ్లడ్ టెస్ట్ వచ్చారు ఈరోజు రక్తం. సార్ మీ పేరేంటి? దినేష్. ఎక్కడి నుంచి వచ్చారు? న్యూ గాజువాక. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చారండి? 10 సార్లు కంటే ఎక్కువ సార్లు ఇచ్చారు. అంటే మీరు ఈరోజు కారణం మీకు తెలుసా? ఈరోజు బ్లడ్ క్యాంప్ దేనికి పెట్టారు అనేది? మెగాస్టార్
చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆన్ ద అకేషన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కొత్త గాజువాక బీసీ రోడ్డు ఆంధ్ర బ్యాంక్ దగ్గరలో. అంటే ఇప్పుడు మీరు చిరంజీవి అభిమానా? డైహార్డ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. మరి మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఫ్యాన్స్కి నేను చెప్పదలసింది లేదు. వాళ్ళు చేసిన కృషి మాటల్లో చెప్పలేండి. ఎంతమంది ఉన్నారంటే స్టేట్ మొత్తం కూడా మెగా అభిమానులు అందరూ కలిసికట్టుగా ఉంటాము. కలిసికట్టుగా కార్యక్రమాలన్నీ విజయవంతం చేస్తాం. నాట్ ఓన్లీ గాజువాక, స్టేట్ మొత్తం. అలాగే పోలరావుతి వెంకటరమణ గారు ఆధ్వర్యం, అలాగే పెద్దలందరూ పల్లా కనకరాజు గారు కానీ, దేవుడు గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ, గాజువాక ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా చాలా కష్టపడతారు. 24 గంటలు. మీరు ఏ టైంలో మీ ఫ్యామిలీకి ఇబ్బంది వచ్చినా మెగా ఫ్యాన్స్ కలిసి కట్టుగా ఆర్థిక సహాయం కానీ ఏదైనా చేసే ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్. అది మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఫ్యాన్స్ అసోసియేషన్ గాజువాక ఫ్యాన్స్ చాలా కష్టపడి పనిచేస్తారు. దేనికైనా ఏ కార్యక్రమమైనా విజయవంతం చేయడానికి మా వాళ్ళు ఇంకా మాటల్లో చెప్పలేను. వాళ్ళు ఇంకా చాలా చెప్పలేను, ఇంకా చాలా ఉన్నాయి. చాలా కష్టపడతారు వాళ్ళు. అది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గాజువాక బీసీ రోడ్లో మా పైలట్ సీనియర్ సోదరుడు మెగా ఫ్యామిలీ అభిమాని, ఎప్పుడు కూడా ఒక పద్ధతిగా ఉండేటువంటి వ్యక్తి, ఈరోజు వారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చేయడం చాలా సంతోషం. దీంట్లో మా పాలరావుతు గారు, అలాగే మా రామకృష్ణ గారు, ఇంకా వాళ్ళ మిత్ర బృందం అంతా, అలాగే ఇందులో పెద్దలు దర్శన అప్పారావు గారు, మా రమణారెడ్డి గారు, మా సోదరులు వెంకటరావు గారు, ఇంకా మా శంకర్ రెడ్డి గారు, ఇంకా వారి మిత్ర బృందం అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. అలాగే ఈరోజు చాలా మంది చిరంజీవి గారి మీద అభిమానం ఉంచుకొని ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం చాలా ఆనందకరం. అలాగే చిరంజీవి గారి కోసం చెప్తే ఆయన మంచి నటుడు, మంచి దానికన్నా ముందు మంచి వ్యక్తి, ఏ కల్మషం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి అలా నిజంగా మనం ఆలోచన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. వారి పేరు మీద ఈరోజు సమాజ సేవ చేయడం వారి అభిమానులుగా నిజంగా చాలా మంచి దాంట్లో నాకు భాగస్వామ్యం చేయడం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, మరొకమారు చిరంజీవి గారికి మీ అందరి తరఫున మా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి గాజువాక గ్రామ జరిగినటువంటి కూర్చోవడానికి కోరుకుంటూ, వారికి మీ అందరికీ వారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఈరోజు మీకు అందరిగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు. మనందరూ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏమన్నా సరే, అన్యాయం జరిగినా, అలాగే దురాచారం జరిగినా వాటిని అన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పౌర సమాజం ఎప్పుడు కూడా మేల్కొని ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువైపు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు కావచ్చు, ఏమైనా మన భవిష్యత్ తరాలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు ఉంటే వాటిని ప్రశ్నించేటువంటి మనసులతో అందరికీ ఉండాలని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానికి కావాల్సిన సహాయ సహకారం నేను అందిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరొకమారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అంటే ఒక పండగ, అది చిరంజీవి గారు పుట్టినరోజు సుందరంగా మరి రాష్ట్రంలో ఈ రక్తదాన శిబిరాలు ముందుగా ప్రారంభమయ్యి రాష్ట్రంలో కాదు మన ఇండియాలోనూ అనేక మందికి ప్రాణదాత చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే చిరంజీవి గారు తప్ప ఏ హీరోకి లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్ని దానాల కంటే రక్తదానం ఎంతో గొప్పది. మరి అన్నం లేకపోయినా సరే మనిషి 15 నుంచి 20 రోజులు బ్రతకగలరు, కానీ సకాలంలో రక్తం లేకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఒకరోజు చిరంజీవి గారి పేపర్లో చదివి రక్తంలో లేక చనిపోయడంతో ఎంతో చలించిపోయి, అరే ఇంతమంది మానవులు ఉన్నాయి, ఒక్కరిని కాపాడలేకపోయినా బాధతోటి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. తద్వారా ఆయన పిలుపు మేరకు గాజువాకలో మొట్టమొదటిసారిగా చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ అనేక మందికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన ఘనత ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారు అని చెప్పేసి మీ అందరికీ
తెలియజేస్తున్నాను. ఎంచేతంటే మనది ఇండస్ట్రియల్ బెల్ట్, ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ అప్పట్లోనే బ్లడ్ ఇస్తే ఏదో వస్తుందని అపోహతోటి జనాలు ముందుకు వచ్చేవారు కాదు. అదే చిరంజీవి గారు ఇలాగ అవేర్నెస్ తీసుకొచ్చి యూత్లో మన యువకుల్లోనే రక్తదానం చేస్తే ఏమీ అవదు అపోహ అని చెప్పి మా కేబుల్ ద్వారా అనేక ప్రచారాలు చేసి ఒక అవేర్నెస్ తీసుకొస్తే యువకులు ఎంతోమంది ముందుకొచ్చి మేమిస్తాం అని చెప్పేసి రక్తదానం చేశారు. మరి అదేవిధంగా గాయత్రి ఇంజనీరింగ్ కుర్రోడికి యాక్సిడెంట్ అయితే సకాలంలోనే మా చిరంజీవి ఫ్యాన్స్ రక్తదానం చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. నిజంగా ఆ రోజు ఒక పండగ. గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళందరినీ మమ్మల్ని పిలిచి సన్మానం చేసి నిజంగా ఒక హీరో ఉన్నారంటే సినిమాలకే పరిమితం అవుతారు, కానీ చిరంజీవి గారికి ప్రాణాలు కాపాడే హీరో ఎవరైనా ఉంటే చిరంజీవి గారు అని చెప్పేసి ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా కొనియాడారు. మరి అదేవిధంగా అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి శిబిరాలు ఎన్నో. ఈరోజు చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు అలాగే వారి తాలూకా ఫ్యాన్స్ అయినటువంటి కొయిలాడు శ్రీనివాస్ గారు అలాగే మన పోలరాజు వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ స్థాయిలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రక్తదానం అన్నటువంటిది అన్ని దానాల కంటే ఒకప్పుడైతే అన్నదానం చాలా గొప్పదనేవారు. ఈవేళ రక్తదానం చాలా గొప్పది అన్నటువంటిది పూర్తిగా నానుడయ్యింది. ఈవేళ రక్తం లేకపోతే ఎంతోమంది రక్తం లేక అసలు అవుతున్నటువంటి వాళ్ళు ఎంతోమందిని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా రక్తం అవసరం. అటువంటి రక్తదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పోలరాజు వెంకటరమణ గారికి అలాగే కొయిలాడు శ్రీనివాస్ గారికి వారి బృందానికి మెగా ఫ్యామిలీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ టోటల్గా ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా భవిష్యత్తులో కూడా నిర్విఘ్నంగా వారు ఆధ్వర్యంలో జరపాలని చెప్పేసి ఆ భగవంతుడు వారికి శక్తిని యుక్తిని కూడా ప్రసాదించాలని, అలాగే చిరంజీవి గారికి కూడా వారి ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇంకా మంచి మనల్ని పొందాలని చెప్పేసి కూడా మీ అందరి తరపున కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఫ్యాన్స్ అనేటువంటి కొయిలాడు శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు వయసు పెరుగుతున్నా ఇంకా ఆయన చిన్నవాడని చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారిని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళకి వయసు అనేది ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకంటే ముసలి వాళ్ళు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా, చిన్నపిల్లలు 3-4 సంవత్సరాలు అయినా సరే అందరూ కూడా చిరంజీవి గారికి అభిమానులే. ముఖ్యంగా రమణారెడ్డి గారు మాట్లాడి చెప్పారు. ఎందుకంటే రమణారెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది ఇక్కడ. చిరంజీవి గారు మొట్టమొదటిగా ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత అనేక మందికి ఆయన ఈ రక్తదానం చేస్తూ ఈ దేశంలోనే ఒక స్ఫూర్తి నింపినప్పుడు గాజువాక ప్రాంతం, ఎందుకంటే ముఖ్యంగా ఇండస్ట్రియల్ ప్లాంట్ ఇది, ఇక్కడ రోడ్డు యాక్సిడెంట్సే కాకుండా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు కూడా అనేక రకాలుగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ చిరంజీవి గారు ఏదైతే పిలిపించారో ఆ పిలుపుకి స్పందించి మరి మొట్టమొదటిగా ఈ గాజువాక ప్రాంతంలో ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నెలకొల్పాలన్నది తిప్పల రమణారెడ్డి గారు మాత్రమే ప్రారంభించారు. వారికి ఆ రోజు చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకి సహకరించి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా సరే ఇవాళ ప్రాణాలు కాపాడగలిగేది ఒక బ్లడ్ మాత్రమే. ఎందుకంటే ఆ బ్లడ్ అనేది ఇన్ టైంలో కానీ అందించగలిగితే అనేక మంది ప్రాణాలు కూడా మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మిత్రుడు ఈ వార్డు అధ్యక్షుడు అలాగే మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరగా ఉంటున్నటువంటి గాజువాక మెగా ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడైనటువంటి పోలరాజు రమణ గారు, మా సోదరుడు పొంతు కనకరాజు సంస్థ రావు గారు, అలాగే మా కనకరాజు గారు, ఇంకా అనేక మంది మిత్రులు అందరూ కూడా. సరే ఇది ఎందుకంటే చిరంజీవి గారు తనకు స్ఫూర్తిని తీసుకొని ఆయన ఏదైతే పిలిపించారో మెగా ఫ్యాన్స్ అంటే ఒక క్రమశిక్షణకు మారిపోయారు. చాలామంది హీరోలకు అభిమానులు ఉంటారు కానీ చిరంజీవికి ఉన్నటువంటి అభిమానులు, ఆ మెగా ఫ్యామిలీకి ఉన్న అభిమానులు ఏంటంటే ఎక్కడ కష్టం వస్తే అక్కడ చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారన్నమాట. చక్కని టీంని ఆర్గనైజ్ చేయడానికి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో స్వామినాయుడు గారిని వచ్చి ఉన్నారు. ఆయన అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపకులు. ఆయన మమ్మల్ని ప్రతి క్షణం కూడా గైడ్ చేసి మమ్మల్ని నడిపించారు, నడిపిస్తారు కూడా. నా తర్వాత జనరేషన్కి కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన కుర్రోళ్ళు నర్సింగ్ కానీ, జగన్ కానీ, లేకపోతే ఇంకా పల్లా కనకరాజు కానీ, ఇండియా రవి కానీ, ఇలా కొంతమంది కుర్రోళ్ళని వాళ్ళు చెప్పేది ఒకటే, మీరు చేసే దానం ఎవరు చూసినా చూడకపోయినా, మెగాస్టార్ చిరంజీవి గారు చూసినా చూడకపోయినా, రామ్ చరణ్ బాబు చూసినా చూడకపోయినా, అల్లు అర్జున్ బాబు చూసినా చూడకపోయినా, చూసేది మాత్రం శ్రీమన్నారాయణ.
నేను చెప్పేది ప్రతి ఒక్కరికి అదే. మనం చేసే పని 10 మంది చూడాలి, 10 మంది మెచ్చుకోవాలని చూడకూడదు. మనం చేసే పని ఆ శ్రీమన్నారాయణ చూడాలి. ఆయన ఆశీస్సులు ఉంటే మన కుటుంబంలో మనకు సపోర్ట్ ఉంటుంది. కుటుంబం ద్వారా కూడా మనం చక్కని కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి ఒక్కసారి చెప్పండి, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. నిజంగా భగవంతుడు ఆ శ్రీమన్నారాయణ ఆశీస్సులతో మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిగా 1986 రాక్షసుడు చిత్రం శ్రీకన్యా థియేటర్లో రిలీజ్ అయింది. 1986 ఆ రోజు టోటల్ విశాఖపట్నం జిల్లా అభిమానులందరూ కలిపి ఇక్కడ మన బీసీ రోడ్డు పెట్రోల్ బంక్ ఉంది కదా, పెట్రోల్ బంక్ ఆపోజిట్ మేడ మీద కార్యక్రమం జరిగింది. చిరంజీవి అమ్మాయికి సమాధానం ఆ రోజులేంటి బ్యానర్లు కట్టడం, కార్యక్రమాలు చేయడం. 1985లో కూడా మేము పాతకాల జంక్షన్లో మా శంకర్ రెడ్డి స్వామి మేము కూడా అన్నదానం చేసాం. చిన్నారావు, స్వర్గీయ చిన్నారావు, మేము అందరూ కలిసి అక్కడి నుంచి ప్రస్తుతాలు స్టార్ట్ అయ్యి 1996 నుండి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్. అంటే అప్పుడు ఓన్లీ కేజీహెచ్ ఒకటే ఉండేది బ్లడ్ క్యాంప్, ఇంకెక్కడ బ్లడ్ క్యాంప్స్ ఉండేవి కాదు. ఆ రోజుల్లో సుధా హోటల్ ఫేమస్, గాజువాకలో ఫేమస్ ఏ హోటల్ ఏదంటే సుధా హోటల్. అలాంటి హోటల్లో ప్రారంభమైన ఈ రక్తదాన శిబిరం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు వరకు కూడా దేదీప్యమానం జరుగుతుంది. అలాగే 2000లో ఇందిరా చిత్రం నుండి కూడా 100 రోజులు అంటే ఆడిన సందర్భంగా మా వెంకటరావు తమ్ముడు, దేవుడు, ఇలాగ పల్లా కనకరాజు, వీళ్ళందరూ కూడా బొంతు కనకరాజు, దేవుడు, నేను మన వెంకటరావున కూడా పాపం వాళ్ళు ఆర్థికంగా ఇందిరా చిత్రానికి 100 మంది చేత బ్లడ్ డొనేట్ చేయించారు. 15 సంవత్సరాలు బట్టి మాకు రెడ్ క్రాస్లో రావు గారితో ప్రయాణం. టీఆర్ఓ రెడ్ క్రాస్ రావు గారు అంటే తెలుగు వారు ఉంటారు, ఆయనతో 15 సంవత్సరాల నుంచి. కాబట్టి ఇంత చక్కటి ప్రస్థానం అయ్యిందంటే అది ఒక్క చిరంజీవి గారు. ఆయన మేము వెళ్ళినట్లే ఏమయ్యా బాగున్నావా అని మమ్మల్ని అందరినీ అడగడం, గాజువాక అంటే ప్రత్యేకంగా చూపించడం. మేము అందరూ కూడా ఒక యూనిటీ, ఇది ఒక్క కొయిలాడు సీలో లేకపోతే శంకర్ రెడ్డిలో వెంకటరావులో కాదు, సమిష్టి కృషి వల్ల ఇన్ని చక్కని కార్యక్రమాలు. అంటే వారోత్సవాలు కూడా 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మామూలు విషయం కాదు, 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, 24 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇన్ని కార్యక్రమాలు దేశం మొత్తం మీద గాజువాకలో చేసినట్టు ఎవరు చెయ్యరు అని అన్నారంటే దానికి ఓన్లీ కారణం ఏంటంటే మెగా నిర్వహిస్తున్నటువంటి ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో రెడ్ క్రాస్ వారికి కూడా వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరు రావండి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో 2008 నుంచి వర్క్ చేస్తున్నాను. ఏ రోజైతే రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా మన గాజువాక చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రక్తదానం అంటే చేయాలంటే రెడ్ క్రాస్లోనే చెయ్యాలి అని ఒక స్ఫూర్తిదాతగా నిలబడ్డ మన మెగా అభిమానులు ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది దీంట్లో చేస్తున్నా. వారోత్సవాలు అయితే కింద సంవత్సరం ఇంకా ఘనంగా చేసాం, ఈ సంవత్సరం చేశారండి. కాకపోతే ఏంటంటే రక్తదానం అనేది ఇప్పుడుండే రోజుల్లోని ఎన్ని చోట్ల ఎన్ని బ్లడ్ బ్యాంకులు వచ్చినప్పటికీ కూడా గాజువాక యువత మాత్రం ఏమండి ఇస్తే రెడ్ క్రాస్కే తప్ప లేకపోతే మేము బ్లడ్ బ్యాంకులో క్యాంపు చెయ్యమండి అని చెప్పిన మన మెగా అభిమానులందరికీ కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దీనికి అందరికీ కూడా కారణం మా చిరంజీవి గారు అంటే మా అందరికీ కూడా ఒక ఆదర్శమూర్తి, ఒక దైవ స్వరూపులండి. ఇన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా చక్కటితో కూరుకున్న కార్యక్రమం. దేదీప్యమానంగా ఈ రోజు వరకు సిల్వర్ జూబ్లీ జరిగిపోయి గోల్డెన్ జూబ్లీకి అడుగు పెడుతున్నా సరే గాజువాక యువత ఎవరో కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అన్న టైప్లో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మిగతా అన్ని చోట్ల కూడా రమణ స్వామినాయుడు గారు ఎన్ని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా గాజువాక అభిమానులు అందరూ కూడా ఏమండి
మేము ఈ సేవ